కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. మొదటి అధ్యాయంలో ఉన్న అర్థాన్ని జ్ఞానించుకుందాము. మనకి దేవుడు ఏం చెప్తున్నాడంటే, దుష్టుల సలహా ప్రకారం నడువనివాడు, పాపుల మార్గంలో నిలువనివాడు, అపహాసకులు సన్నిధిలో కూర్చొనివాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రంలో అతనికి ఆనందం కలుగును. ఆయన ధర్మశాస్త్రమే పగలు రాత్రి అతని జ్ఞానం. అతడు నీటి ప్రవాహాల యొద్ద నాటబడిన వృక్షం లాంటివాడు. కాలమందు ఫలమిచ్చును, ఆకులు వాడవు. అతడు చేయునది అన్నియు సఫలమగును. దుష్టులు అలా ఉండరు, గాలిచే ఎగిరిపోవు పొట్టులాంటివారు. అందుచేత దుష్టులు తీర్పులో నిలువలేరు, పాపులు నీతిమంతుల సమాజంలో నిలువలేరు. యెహోవా నీతిమంతుల మార్గమును ఎరుగును, దుష్టుల మార్గము నశించును. కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రేమించి దానిని అనుసరించే వ్యక్తి జీవితం ఆశీర్వాదాలతో నిండిపోతుంది అని అర్థం. చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రభువా యెహోవా, నీ వాక్యాన్ని ప్రేమించే హృదయం మాకు ఇవ్వుము. పగలు రాత్రి నీ మాటను ధ్యానించున్నట్లు మమ్మల్ని నడిపించుము. నీతిమంతుల మార్గంలో నడవడానికి మాకు జ్ఞానం, బలము దయచేయుము. మా జీవితం ఫలవంతంగా ఉండునట్లు ఆశీర్వదించుము. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.